హాయ్ ఆల్. తెలుగు సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఒక భారీ బడ్జెట్ సినిమాలు, అలాగే ఇక్కడ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోలు ఇండియాకి పరిచయం చేసి చాలా రోజులైంది. ఇక టాలెంట్కి కొదవలేదు, అలాగే బడ్జెట్తో సినిమాలు తీసే నిర్మాతలకు కొదవలేదు. అలాగే చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు రిలీజ్ చేయడంతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 200 నుంచి 300 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లెవెల్ ఏంటి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగు సినిమా అభిమానులు ఏ లెవెల్లో ఉంటారో తెలుగు రాష్ట్రాల్లో అర్థం చేసుకోవచ్చు. అందుకే టాలీవుడ్ పాన్ ఇండియా లెవెల్లో సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇక్కడ పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నిర్మించిన బాహుబలి, ఆ తర్వాత త్రిబుల్ ఆర్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నేమ్ అమాంతంగా పెరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ నిర్మించే సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు, అలాగే టాలెంట్కి కానీ యంగ్ జనరేషన్ కానీ చాలా సినిమాలని ప్రోత్సహించడంతో పాటు చిన్న చితక మీడియం స్మాల్ అండ్ భారీ బడ్జెట్ సినిమాలు ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. మరి 2023లో ఏ సినిమాలు హిట్ అయినాయి? పెద్ద సినిమాలా, చిన్న సినిమాలా, భారీ బడ్జెట్ సినిమాలా, చిన్న బడ్జెట్ సినిమాలా, ఏ సినిమాలు హిట్ అయినాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువేనని చెప్పాలి. రిలీజ్ అయిన వాటిలో కూడా చాలా వరకు హిట్ రేంజ్ సినిమాలు వేళ్ల మీదే లెక్క పెట్టవచ్చు. సంక్రాంతి బరిలో 2023 సంక్రాంతి బరిలో ఫస్ట్ బాలకృష్ణ, నటసింహ బాలకృష్ణ, వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, వాల్తేరి వీరయ్య, తర్వాత తమిళ హీరో విజయ్ డైరెక్ట్ తెలుగు మూవీ వారసుడు. ఈ 3 సినిమాలు అటు ఇటుగా హిట్ సినిమాలని చెప్పాలి. సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి ఈ 3 సినిమాలు. తర్వాత 2023 ఆ తర్వాత అదే నెలలో రిలీజ్ అయిన మరో సినిమా పఠాన్, హిందీ రీమేక్. బాలీవుడ్ బాదుషా షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ కూడా ఈ సూపర్ హిట్ టాక్ అందుకుని పాన్ ఇండియా లెవెల్లో 1000 crores కలెక్ట్ చేసింది. షారూఖ్ ఖాన్కి పెద్ద హిట్, ఫస్ట్ టైం 1000 కోట్ల మార్కును అందుకున్న సినిమా పఠాన్ మూవీ. ఆ తర్వాత విరూపాక్ష, ఆ తర్వాత దసరా, ఆ తర్వాత దసరా టైంలో రిలీజ్ అయిన భగత్ కేసరి, లియో, డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన యానిమల్, హాయ్ నానా. సూపర్ స్టార్ రజనీకాంత్ పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయిన సినిమా జైలర్. రజనీకాంత్ కెరీర్లోనే ది బెస్ట్ వన్ సినిమాగా నిలిచింది ఈ సినిమా. 500 crores మార్కును టచ్ చేసింది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా. ఇది మాత్రమే 2023లో భారీ బడ్జెట్తో రిలీజ్ అయిన సినిమాలు. అతి కొద్ది భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. అలాగే హిట్ అయిన సినిమాలు కూడా చాలా తక్కువే, అవి కూడా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇది 2023లో భారీ బడ్జెట్ సినిమాలు. 300 మూవీస్ రిలీజ్ అయినాయి. అవి రీమేక్ సినిమాలు కానీ, చిన్న చిత్ర సినిమాలు కానీ, భారీ బడ్జెట్ సినిమాలు కానీ, డబ్బింగ్ సినిమాలు కానీ, పాన్ ఇండియా లెవెల్ సినిమా కానీ, ఏవైనా ఆల్మోస్ట్ 300 మూవీస్ రిలీజ్ అయితే వాటిలో తెలుగు సినిమాల నుంచే దగ్గర 216 సినిమాలు తెలుగు సినిమా నుంచి రిలీజ్ అయినాయి. వీటిలో భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువని చెప్పాలి. బట్ 2023 మాత్రం చిన్న సినిమాలదే హావా. ఎక్కువ సినిమాలు, స్మాల్ బడ్జెట్ సినిమాలు, కొత్త హీరోల సినిమాలు చాలానే థియేటర్లకు వచ్చినాయి. అసలు ఎవరికీ తెలియకుండానే 2023 అంతా ముగిసింది. ఈ చిన్న సినిమాలు ఆదరించే వాళ్ళు కరువయ్యారు 2023లో. అయితే చిన్న సినిమాల్లో కూడా కొన్ని హిట్ టాక్ అందుకుని కోట్లాది రూపాయలు కలెక్ట్ చేసినవి 2023లో. కొన్నిలో జనవరి మంత్లో వచ్చిన రైటర్ పద్మనాభం, అలాగే వినరో భాగ్యము విష్ణు కథ, బలగం, దాస్కా దమ్కి, మేం ఫేమస్, స్పై, సామాజ వరగమన, బేబీ, బెదుర్లంక 2012, శెట్టి పోలిశెట్టి, మ్యాడ్,
మంగళవారం అండ్ కోట బొమ్మాళి. ఇవి వెరీ స్మాల్ బడ్జెట్ అండ్ బిగ్గెస్ట్ హిట్. 2023లో ఈ మీడియం బడ్జెట్తో చేసిన సినిమాలు ఆల్మోస్ట్ కోట్లాది రూపాయలే కుమ్మరించని డిస్ట్రిబ్యూటర్లకు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలని చెప్పాలి. వీటిల్లో బేబీ ఆల్మోస్ట్ 100 కోట్ల మార్కును టచ్ చేసింది. 12 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఆల్మోస్ట్ 100 crores మార్క్ టచ్ చేసిందంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తీసిన ఈ సినిమా ఇప్పటి వరకు ఈ సినిమా డైరెక్ట్ చేసిన హీరో సంపూర్ణేష్ బాబుతో తీసిన డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక కొత్త ప్రయోగంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తీసుకున్న కథ ఇప్పుడు సొసైటీలో యూత్లో ఉన్న పాయింట్ని తీసుకుని తీయడంతో ఇది యూత్కి బాగా కనెక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే 2023లో మరో హిట్ సినిమా సామాజ వర్గమన. విష్ణు కథానాయకుడిగా నటించిన విష్ణు కథానాయకుడిగా జనరల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తాడు. బట్ ఈ సినిమా అనుకోకుండా దగ్గర 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ఈ సినిమా. అలాగే శెట్టి పోలిశెట్టి మ్యాడ్ ఈ రెండు కూడా బెస్ట్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. మ్యాడ్ అనే మూవీ జూనియర్ ఎన్టీఆర్ బామర్ది ఫస్ట్ టైం వెండి తెరకు పరిచయం అవుతూ ఈ కొత్త సినిమా అయినా కొత్త హీరోలైనా సరే ఎక్కడ తడబడకుండా స్టూడెంట్స్ వాళ్ళ మధ్య జరిగే కామెడీ, వాళ్ళ మధ్య జరిగే లవ్ ట్రాక్ దీన్ని బేస్ చేసుకుని ఈ సినిమా నడిపాడు డైరెక్టర్. ఆల్మోస్ట్ ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది, మంచి కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత వచ్చిన మంగళవారం RX100 హీరోయిన్ పాయల్ రాజ్పుత్ మంగళవారం సినిమాతో మంచి యాక్టింగ్ కనపరిచింది ఈ సినిమాలో. ఈ సినిమా కూడా 10 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఆల్మోస్ట్ 25 crores కలెక్ట్ చేసింది. ఈ ఎండింగ్ 2023లో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న చిన్న సినిమా మంగళవారం. అలాగే కోట బొమ్మాళి శ్రీకాంత్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ సినిమాల తర్వాత మంచి హిట్ అందుకున్నాడు కోట బొమ్మాళి. ఇవి 2023లో ఒక స్మాల్ రేంజ్లో తీసిన సినిమాలు అటు డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి, నిర్మాతలకి, సినిమా ఇండస్ట్రీకి మంచి విజయాలను అందించి పెట్టింది 2023. ఇలాంటి చిన్న సినిమాలు, మంచి కథా నేపథ్యంతో ఉన్న సినిమాలు మరిన్ని రావాలని, ఇటు యూత్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని మరింత సినిమా థియేటర్కి రప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఆశిద్దాం. ఇది ఈ వీడియో. మరో వీటి మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, మీ యువరాజ్.